రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషే గారు సీఎం కావటం, ఆ తర్వాత ఇవన్నీ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కాంగ్రెస్ పార్టీ ఒక కక్ష సాధింపు చర్య. ఎందుకంటే ఆయన ఇప్పుడు చేసినటువంటి పనులన్నీ ఏదైతే ఈ అభియోగాలు మోపారో అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినాయి కదా, క్విట్ ప్రో కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. అయితే ఆయన మీద సిబిఐ కేసులు పెట్టి ఆయన్ని జైలుకి పంపించడంలో కాంగ్రెస్ పార్టీ రోలు, అంటే మా మాట వినలేదు ఆయన, అంటే నువ్వు ప్రాంతీయ పార్టీ వద్దు మాతోనే ఉండు అని చెప్పడం మూలాన, ఆయన వినకపోవటం మూలాన ఇవన్నీ జరిగినాయి అనేటువంటిది భావన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉన్నప్పుడే పరిటాల రవి హత్య కేసు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. దానికి ఎవరు కారణం అంటారు? అంటే అది అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాల డిమాండ్కి తలొగ్గి వేశారు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పరిటాల రవి హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ జరిగింది అంటే అప్పుడు కూడా కక్ష సాధింపుదారుని అంటామా? కాబట్టి అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి కేసు ఎవరు పెట్టారు? టీడీపీ తరపున ఎర్రంనాయుడు గారు, తర్వాత అశోక్ గజపతిరాజు అనుకుంటా, తర్వాత వచ్చేసి ఇంప్లీడ్ అయ్యారు వాళ్ళు. తర్వాత వచ్చేసి ఖలీల్ షెర్వాన్ అని చెప్పేసి ఒక కడప అడ్వకేటు, శంకర్రావు వచ్చేసేసి వేశారు. కాబట్టి శంకర్రావు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పరంగా వేయలేదు, ఆయన ఇండివిజువల్గా వేశారు. దాని మీద హైకోర్టు వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అంత శక్తి ఉందంటారా? శంకర్రావు వచ్చేసి కథ మీకు తెలియదా? శంకర్రావు వచ్చేసి ఆయన ఎవరంటే వాళ్ళని విమర్శించేవాడు. ఇప్పుడు మన టికెట్ కూడా లేదు కదా, వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన అంతా ఉపయోగించుకుంటే మన టికెట్ ఇచ్చిన వాళ్ళు కదా. శంకర్రావు గారు వెనక కాంగ్రెస్ పార్టీ క్వశ్చనే లేదు. ఆయన వేసిన తర్వాత అది హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేసింది కాదు, హైకోర్టు ఆదేశం మేరకు వేసింది. కాబట్టి దీంట్లో కక్ష సాధింపు అనే క్వశ్చన్ లేదు. కక్ష సాధింపు అంటే దానికి ఆన్సర్ అదే మాట, మీ నాయన కూడా నీ మీద కక్ష సాధింప సిబిఐ ఎంక్వైరీ చేసినారంటే. కాబట్టి కొన్ని ఇప్పుడు అనేకమైన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏషియన్ గేమ్స్ల విషయంలో కానీ లేకుంటే డిఎంకే సపోర్టు మరి వాళ్ళ కూడా వేశారు కదా. కరుణానిధి ఆదర్శ కుంభకోణంలో ముఖ్యమంత్రి ఆ రకంగా చూడాలి తప్ప దీన్ని అంతే కక్ష సాధింపు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శిస్తున్నారు కదా. సరే ఏదో ఒకటి వేయాలి కదా, ఏదో ఒకటి వచ్చేసి అవతల పార్టీ మీద నింద వేయకుండా ఈ పార్టీ ఎదగాలంటే కష్టమే కదా. కాబట్టి ఏదో ఒకటి పార్టీని ఎందుకు బయటకు వచ్చినావంటే ఏదో ఒకటి అనాలి కదా. థర్డ్ సీట్ ఎందుకు ఎక్కావంటే, అంటే మీరు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అంటే తండ్రి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇవన్నీ చేశారు అనేటువంటి అభియోగాలని? సరే ఇవన్నీ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మనము ప్రతి అవినీతి ఆరోపణ అది జడ్జిమెంట్ వచ్చేంత వరకు, తీర్పు వచ్చేంత వరకు ఆరోపణగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని ఆరోపణలుగా ఉన్నాయి. మనము ఆరోపణల మీద అది కోర్టులో జరుగుతుంది, దానికి ఎవిడెన్స్ కావాలా, అవన్నీ తెలుస్తాయి. మనము ఆ ఆరోపణల లెవెల్లోనే దాన్ని మనము కోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందే మనం జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి పోలిక అంటే డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజానాయకుడు అని ప్రూవ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా యూత్లో కానివ్వండి ఆయన కూడా బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళిద్దరు అంటే పోలికలు మీరు చూశారు కాబట్టి ఏంటి డిఫరెన్స్ ఆయనకి ఈయనకి? ఇప్పుడు రాజశేఖర రెడ్డికి జగన్కు కంపారిజన్కే స్కోప్ ఉండదు. రాజశేఖర రెడ్డి రామారావు అట్లా కదిలితే అది ఒక రాజశేఖర రెడ్డి కదిలితే సింహం పంచగట్టుకొని కదిలినట్టు ఉంటుంది. అది ఒక రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆయన కొడుకు అంతవరకే తప్ప అంతకు మించి కంపారిజన్కే స్కోప్ ఉండదు. ఆయన ఆస్తికు వారసుడికి చెప్పుకోవచ్చు తప్పనిచ్చేసి ఇంకా మిగతా ఏ విషయంలో రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అర్థార్థమే ఉండదు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఆయన పార్టీలో ఎక్కువ రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు జగన్ గారి పట్ల. కానీ వాళ్ళు ఆయనతో సేల్ అవుతున్నారు కదా. సరే ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీతో సేల్ కాలేరు కాబట్టి కాంగ్రెస్తో వచ్చేసి ఏదో ఆ మూమెంట్లో వచ్చేసి కొంత రాజశేఖర రెడ్డి గారి కొడుకును అవమానం వచ్చని చెప్పి చెప్పడము, తర్వాత మొన్న ఎలక్షన్స్లో ఈ విభజన అంశము కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టడంతో ఇంకా తెలుగుదేశం పక్క పోయిన వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పక్క వైఎస్ఆర్ పక్క పోయినారు. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యక్తినే. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయినా, 2 సార్లు పిసిసి అధ్యక్షుడైనా, ఒకసారి సిఎల్పి లీడర్ అయినా, 4 సార్లు ఎంపీ అయినా, 6 సార్లు ఎమ్మెల్యే అయినా
ఇవన్నీ కాంగ్రెస్ పరంగా వచ్చినట్టే. ఆయన కాంగ్రెస్ 2004లో 2009లో అధికారం తీయడానికి ఆయన కారకుడు, ఆయనకి ఇన్ని పదవులు వచ్చిందానికి కాంగ్రెస్ కారణము. కాబట్టి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది విడదీరాని అనుబంధము. కాంగ్రెస్ పర్యాయపదం రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి పర్యాయపదం కాంగ్రెస్ అని చెప్పేసి ఇది అందరూ గ్రాడ్యువల్ నమ్ముతా ఉన్నారు. మీరు రాయలసీమ కడప నుంచి వచ్చారు. ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగు గంగ ఇలాంటివన్నీ కట్టారు. అంటే ఇప్పుడు మనకు ఉంటాయి ఇవన్నీ కూడా ఆన్ పేపరు, మీకు సెంట్రల్ వాటర్ కమిషను ఇవన్నీ కావాలని అంటారు. కానీ ఆ రోజు తెలుగు గంగ కూడా మీకు అంటే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఇటీవల కూడా ఒక వ్యక్తి అన్నారు, అంటే విద్యాసాగర్ రావు గారు అనుకుంటా, ఇది తెలంగాణ నీటిపారుదల ఆయన, అంటే పర్మిషన్ లేకపోయినా కూడా ప్రాజెక్టులు చేసేయచ్చు. అది చేయడం అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పని అనేది కూడా విద్యాసాగర్ రావు గారు అన్నారు.